నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నజీర్ జన్మదిన కేకును టీడీపీ రాష్ట్ర నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, కార్పొరేటర్ పోతురాజు సమత, మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, పాత గుంటూరు శివాలయం చైర్మన్ గాలి సతీష్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రగతి పదంలోకి దూసుకుపోతుందని వివరించారు. అనేక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా చిన ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చి 20 నెలల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఈస్ట్లోనే డెవలప్ అయింది. ఎప్పుడూ లేనటువంటి విధంగా వెల్ఫేర్ స్థలంలో ఈసారి ఎప్పుడు పెట్టినటువంటి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవటం జరిగింది. అంతేకాకుండా బీఆర్ స్టేడియం కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జి కానివ్వండి, ప్రతి ఒక్కటి శంకర్ విలాస్ బ్రిడ్జి కానివ్వండి, డొంక రోడ్డు దగ్గర మూడు వంతెనది కానివ్వండి, ఏదైనా కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ 20 నెలల్లోనే చాలా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాము. వెల్ఫేర్ స్థలం అయితే ఆ చుట్టుపక్కల 4-5 వార్డులలో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు ఇంకా ముందు ఇంకా మంచి డెవలప్మెంట్ పనులు చేయాలని, దేవుని యొక్క ఆశీస్సులు ఆయనకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి అందరూ ఆయనకి రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత, మా అందరి ప్రీతమ నాయకులు మహమ్మద్ నజీర్ గారి జన్మదినోత్సవాన్ని వాడవాడలా అన్ని డివిజన్లలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారి ఆఫీసులో నిర్వహించాం. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ గారి యొక్క రాజకీయ ప్రయాణాన్ని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఓటమి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కుంగిపోలేదు, అలాగే అధైర్యపడలేదు. ఆయన గెలిపే లక్ష్యంగా ప్రజాసేవే పరమావధిగా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. అందుకని చెప్పని మేమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుంటా ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలో మహమ్మద్ నజీర్ గారికి ముందు వెనక అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ముందు ఆయన తర్వాత అనే విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. గడిచిన 20 నెలలుగా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గ రూపురేఖల్ని, ఏదైతే తూర్పు నియోజకవర్గాన్ని జనాలు వెనుకబడిన నియోజకవర్గంగా భావిస్తూ ఉంటారు, దానిని రూపుమాపడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తూర్పు నియోజకవర్గంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కానీ, కోల్ఫింగ్ సెంటర్ కానీ, నందివెలుగు బ్రిడ్జి కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఆయన పెద్దలు ఎంపీ గారు, అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అట్లానే వాడవాడలా ప్రతి డివిజన్లో కూడా రోడ్లు, మౌలిక వసతులు, నీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజున మేము పార్టీ కార్యకర్తలమే కాకుండా, పార్టీ నాయకులమే కాకుండా ఈ రోజున ప్రజలందరూ కూడా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. అందరూ కోరుకుంటున్నారు నజీర్ గారు 10 కాలాల పాటు ప్రజా జీవితంలో ఉండాలని చెప్పని, ఈ తూర్పు నియోజకవర్గాన్ని 10 కాలాల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే మేమందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే నజీర్ గారు అందరినీ కూడా సమదృష్టితో చూస్తా, అటు ప్రజలను కానీ, పేద ప్రజలను కానీ, ఇటు పార్టీ నాయకులను కానీ, పార్టీ యంత్రాంగాన్ని కానీ సమదృష్టితో నడుపుతా ఈ తూర్పు నియోజకవర్గంలో సస్యశ్యామలంగా చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పని నజీర్ గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పని, వారి యొక్క ఆధ్వర్యంలో మేము తూర్పు నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నాం. తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యి చుట్టూ జరుగుతున్న వివాదంపై స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు కీలక వివరణ ఇచ్చారు. హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు తోసిపుచ్చారు. హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడూ ఏ దేవాలయానికి, ప్రభుత్వానికి లేదా ఇతర ప్రైవేట్ కంపెనీలకు బల్క్ రూపంలో నెయ్యిని సరఫరా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఇందాపూర్ డైరీ తోటి ఉండటం కరెక్టు, కానీ అక్కడ చేసేదేంటి, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, చీజు, UHT మిల్క్, పన్నీర్. ఇందులో ఎక్కడన్నా నెయ్యి ఉందా? అండ్ ఇంకొకటి, 22 చోట్ల హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నట్టు వార్తల్లో రాశారు. హెరిటేజ్కి అసలు ఉంది 15. ఆ 15లో 4 తెలంగాణలో ఉన్నాయి,
5 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 2 కర్ణాటకలో ఉన్నాయి, 1 హర్యానాలో ఉంది, 2 మహారాష్ట్రలో ఉన్నాయి, 1 తమిళనాడులో ఉన్నాయి. 5 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా 4 మహారాష్ట్రలో ఉన్నాయి, 1 తెలంగాణలో ఉంది. అంతేనన్నమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్లో హెరిటేజ్ తయారు చేస్తున్న ఉత్పత్తులు కూడా ఏంటి, యోగర్ట్స్ అంటే పెరుగు అండ్ స్కిమ్డ్ మిల్క్ పౌడరు, చీజు, యూహెచ్టీ మిల్క్, పన్నీరు, స్వీట్స్, దూద్ పేడ లాంటివి అన్నమాట. స్వీట్స్ ఇంతే చేసేది. ఈ మాత్రం ఆ కోలొకేషన్ ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మికతకు సంస్కృతికి నిలయమైన పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోటప్పకొండ తిరునాళ్ల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ పరిసరాలను, ఘాట్ రోడ్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి వేళల్లో కొండ మొత్తం వెలుగుతో భక్తులకి కన్నుల విందు చేస్తోంది. స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు, అభిషేకాలను వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. 3400 లొకేషన్స్లో లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు సపోర్ట్ చేయడానికి జనరేటర్, ట్రాన్స్ఫార్మర్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి, తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివలన కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి to and fro they can travel from that particular shuttle buses. సో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే కానీ 9440900885 ఈ నెంబర్కి మీరు తక్షణమే కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి అందరినీ కూడా అలర్ట్ చేసి ఎటువంటి ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 2029లో కూటమి అధికారం కోల్పోవటం ఖాయం, వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి నరేంద్ర కుమార్, కాపు నేతలు అన్నారు. గుంటూరులో తెలుగుదేశం గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత వంగవీటి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశ ప్రజలు నివ్వెరపోయిన విధంగా తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్యాలు కూటమి నాయకులు ప్రచారం చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు చేపట్టి ఎలాంటి పసుపుల కొవ్వు లేదని, రిపోర్ట్ ఇచ్చినా దుష్ప్రచారం ఆపటం లేదని అన్నారు. రాష్ట్రంలో ఒక సొంత రాజ్యాంగం రాసుకున్నారని అన్నారు. రెడ్ బుక్ పేరుతో బ్లడ్ పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతుందని అన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా దాడులకి బరి తెగించారని అన్నారు. పోలీసులు దగ్గర ఉండి దాడులు చేపించడం దారుణమని అన్నారు. గుంటూరు నగరం నడిబొడ్డున ఇలాంటి ఘటన జరిగింది అంటే దాని అర్థం ఏంటి? గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావు దగ్గర ఉండి దాడులు చేపించారని తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కమ్మని కుట్ర చేశారని అన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద 100 కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్ధాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నుండి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం, దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద, ఆ బురద చెల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది. ఇది డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి. ఎందుకంటే సిట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్ళు
సిబిఐ వాళ్ళ దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంత స్పష్టంగా 100 కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం, అమానవీయం. మరి వచ్చిన తర్వాత అయినా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదని చెప్పుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్నా మిగతా విషయాలు తీసుకోవాలి, కానీ ఇంతమంది మనోభావాలు, ఇన్ని కోట్ల మంది మనోభావాలను తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ, అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కాదని సిబిఎన్ రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్. ఈ రాష్ట్రంలో నియంత పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది. ఎందుకని ఇట్లా అన్నానంటే వాళ్ళు కనీసం కోర్టుని గౌరవించరు, సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు. వాళ్ళు చెప్పాలనుకున్నది, వాళ్ళు చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా కూడా వెళ్ళట్లేదు. సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు, అదే రెడ్ బుక్ రాజ్యాంగం. ఇవాళ దాన్ని దాటి బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు కూడా వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి? మరి అంబటి రాంబాబు గారు చేసినటువంటి తప్పేంటిదో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మీడియా పరంగా. అయినా కానీ ఆ రోజు ఆయన ప్రశ్నించింది ఏంటంటే, ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నారో వాళ్ళ నాయకుడిని చాలా చాలా చోట్ల కూడలలో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి చాలా నీచమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంటే, ఏమండి సిబిఐతో కలిపినటువంటి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు ఆ రిపోర్ట్ని చదివి వినిపించారు. దానిలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కానీ పందికోవు కానీ ఎలాంటివి లేవు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పని ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రశ్నించినట్టు తప్పేమీ లేదు. అది తీసేయండి ఆ బ్యానర్లు అని చెప్పని అడిగారు. లేదంటే తర్వాత రోజు వచ్చి మేము తీసేస్తామని చెప్పని మాట్లాడారు. అయినా కూడా ఆయన రెండో రోజు అట్టుగా వెళ్తుంటే ఒక్కసారిగా ఈ రాష్ట్రాన్ని ఒక ఆటవిక ప్రదేశంగా మార్చేసే విధంగా రాడ్లు కర్రలు పట్టుకుని ఆయనని వస్తున్న దారిలోనే ఆయన కారు మీద అటాక్ చేయడం జరిగింది. సరే అక్కడితో ఆగిపోయారని అనుకుంటే దాన్ని దాటి 6 గంటల పాటు ఆయన ఇంటి మీదన అతి దారుణంగా అద్దాలు పగలగొట్టి ఆయన ఆఫీస్ మీద పెట్రోల్ బాంబులు వేసి మరీ తగలబెట్టారు. ఎక్కడ సంస్కృతి అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఏమి చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఇంట్లో ఆడవాళ్ళని భయపెట్టే విధంగా కనీసం పోలీసులు అనేవాళ్ళు కూతవేడు దూరంలో ఉండి కూడా రాలేకపోవడం అనేది కాదు ఆశ్చర్యం. పోలీసులు దగ్గరుండి చేయించారు, అదే చాలా బాధాకరం అండి. ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు ఎక్కడి నుంచో రావడం కాదు, దగ్గరుండి 6 గంటల పాటు ఈ యొక్క దారుణాన్ని వాళ్ళు చూస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా కొంతమందిని లోపలికి పంపించి కూడా చేసినటువంటి మనం మీడియా ముఖంగా కొన్ని విజువల్స్ కూడా చూసాం. అంటే ఇవన్నీ ఎవరి కనుసన్నల్లో జరుగుతున్నాయి చెప్పండి? ఒక మాజీ మంత్రి గారిని ఇంత దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా రాళ్ళు కర్రలు రాడ్లు 6 గంటల పాటు భయభ్రాంతులు చేసే విధంగా చేశారంటే మీ ఆలోచన ఏంటి? అంటే ఏం సంకేతాలు పంపిద్దాం అనుకుంటున్నారు? గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి ఇంటిని ఇంత దారుణంగా మీరు చేస్తున్న దానికి మీరు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు
ఆవిడ మహిళ, ఆవిడ భర్త రామచంద్రరావు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి? మా ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటామని. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఆయన్ని ఏమీ అనలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా మీద చాలా చండాలంగా మాట్లాడుతుంటే దానికి ప్రతిస్పందించి వాళ్ళనన్నాను. అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారిని రమ్మనమని చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, కానీ ఎక్కడ కూడా ఆయన తిట్టింది లేదు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జన్మదిన వేడుకలు శనివారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బర్త్డే కేకును టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, మల్లి, కార్పొరేటర్లు పోతురాజు సమత, సంకూరి శ్రీనివాసరావు, పాత గుంటూరు శివాలయం చైర్మన్ గాలి సతీష్, పఠాన్ జమీర్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కార్యకర్తలకు ఫ్రూట్స్, పార్టీ కార్యాలయ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నజీర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులుతూగాలని ఆకాంక్షించారు. అలాగని రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషించారు. ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకల్ల సత్యం, చల్ల చిన ఆంజనేయులు, బుజ్జి, గోళ్ల ప్రభాకర్, నల్లపునేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పేదల పాలిటీ పెన్నిది తూర్పు నియోజకవర్గంలో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనదంటూ శైలిలో ఒక మంచి ప్రజల్లో మంచి మార్గం ఏర్పరచుకున్న మిత్రులు నజీర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగింది. దీనికి మన సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మేమందరం కూడా వివిధ స్థాయిల్లో ఉన్న అందరం కూడా హాజరవడం చాలా సంతోషంగా ఉంది. నజీర్ గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 10 మందికి సేవ చేస్తూ ఏ కార్యకర్తకైనా ఉదయం నుంచి సాయంత్రం దాకా కార్యాలయంలో అందుబాటులో ఉండటం, ప్రజలందరికీ అందుబాటులో ఉండటం చాలా ఆనందకరం. భవిష్యత్తులో ఆయన మంచి మనసున్న వ్యక్తి. నజీర్ గారు భవిష్యత్తులో మరిన్న ఉన్నత స్థానాలకు పోవాలని చెప్పి ఆయన శ్రేయోభిలాషులుగా మేమందరం కూడా ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఈరోజు మా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జిల్లా ఆఫీసులో మా నాయకులందరూ కూడా, క్యాడర్ అంతా కూడా ఈరోజు కేక్ కటింగ్ కానీ ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి డెవలప్మెంటు ఈ 20 నెలల్లోనే మనం చూసాము. అంతేకాకుండా మనకి బీఆర్ స్టేడియం కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జి కానివ్వండి, వెల్ఫేర్ స్థలంలో మొన్న సంక్రాంతి సంబరాలు చేశారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ చుట్టుపక్కల 4-5 వార్డులలో కూడా ఎప్పుడూ లేని ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. పాములు అన్న గుట్టలతో ఉన్న దాన్ని ఎంత క్లీన్ చేసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువగా మానస సరోవరం కానివ్వండి, ఇంకా మన వార్డులో ఉన్న మన తూర్పు నియోజకవర్గంలోని అన్నీ కూడా డెవలప్మెంట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు నజీర్ అహ్మద్ గారి మీద ఉండాలని చెప్పేసి, ఆయన ఆరోగ్యాలతో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడా వెన్ను చూపకుండా కేవలం రొమ్ము మాత్రమే చూపేటువంటి నాయకుడిగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మా ఎమ్మెల్యే నజీర్ గారిది. అట్లాగే ఒక ఇటుక పేర్చి ఒక నిర్మాణం చేపట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల నుంచి లేనప్పటికీ ఆయన కష్టంతో ఆ విధంగా శ్రేణులందరినీ ఒక చోటకు చేర్చి 2024లో మరి అఖండమైన మెజార్టీతో గెలుపొంది ఈరోజు మరి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే నజీర్ గారిని చెబుతూ, రానున్న కాలంలో ఆయన సేవలు నియోజకవర్గానికి, జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపయోగపడే విధంగా ఆయన ఎదగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు మిర్చియార్డ్ డైరెక్టర్ కొనకల్ల సత్యం, సికాకొల్లి అభినేష్ ఆధ్వర్యంలో జలగం రామారావు హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ స్టేషనరీ కిట్ కేక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొనకల్ల సత్యం, షేక్ ఫిరోజ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నజీర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ముఖ చిత్రమే మారిపోయిందని అన్నారు. నగర శివారు కాలనీలకు మహర్దశ పట్టిందని అన్నారు. గత 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేవలం 20 నెలల్లోనే ఎమ్మెల్యే చేసి చూపించారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తల్లం కన్నా, వేదాంతం శ్రీను, గడ్డిపాటి రాంబాబు, కోట శేషగిరి, రంగ రామకృష్ణ, జుజ్జూరి శేష ప్రభాకర్, కాకుమాను శ్రీనివాసరావు, మహేష్, సురేష్, జైన్, చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారి 46వ జన్మదిన సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న జలగం రామారావు స్కూల్లో 10th చదివే పిల్లలందరికీ ఈరోజు స్టేషనరీ కిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు జన్మదిన సందర్భంగా మీరు చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలన్నారు. అందుకోసమే మేము ఒక స్కూల్ను ఎంచుకొని ఈ స్కూల్లో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులు అంటే టీడీపీ, బీజేపీ, జనసేన సంబంధించిన అందరం కూడా ఈ స్కూల్ని ఎంచుకొని ఈ స్కూల్లో ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ స్టేషనరీ కిట్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి కూడా ఒక చిన్న ఫుడ్ ప్యాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 46వ జన్మదినం జరుపుకుంటున్న తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు నెక్స్ట్ 47వ జన్మదినోత్సవం రోజు ఈ రాష్ట్రంలోనే అత్యధికమైన పదవి అనేది చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ తర్వాత ఉన్న మినిస్టర్లో నసీర్ గారు ఉండాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాడవాడల ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గుంటూరుకి గుండెపోటు లాంటిది గుంటూరు యొక్క వార్డు అయినటువంటి 6వ వార్డులో ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకల్ని జలగం రామారావు హై స్కూల్ నందు కొనకల్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన మిత్రమండలి మరియు కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి మహమ్మద్ నసీర్ అహ్మద్ గారికి ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో 10 మందికి పనికొచ్చే యొక్క కార్యక్రమాల్లో భాగంగా, సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఏదైతే 10th క్లాస్ రేపు మార్చి నెలలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వడంతో పాటు స్నాక్స్ కూడా అందించడం జరిగింది. మరియు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేస్తూ మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నసీర్ అహ్మద్ గారు మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పార్టీ ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతో శ్రమించి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని గడిచిన 20 ఏళ్లుగా ఈడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. ఆయన ఎగరేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో పాటు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆయన రాబోయే రోజుల్లో మంత్రి పదవి ఆశించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఆయుష్లతో ఇలానే ప్రతి ఒక్క జన్మదినం ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన, కార్యాలయంపైన దాడి చేసి ధ్వంసం చేసిన వాటిని పరిశీలించి అంబటి కుటుంబ సభ్యులను వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందని అనుకోవటం మూర్ఖత్వం అని అన్నారు. అంబటి రాంబాబుపై దాడి చేస్తే దాడికి గురైన అంబటి రాంబాబు జైల్లో ఉన్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని అన్నారు. అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారని చెప్పారు. హోంమంత్రి అర్ధరహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన తప్పులు మనకి చిన్నవిగా, ఎదుటివారికి పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారని చెప్పారు. జనసేన కార్యకర్తలను కుక్కలు కొట్టినట్లు కొట్టినా పవన్ కళ్యాణ్ స్పందించడని అన్నారు. పవన్ కళ్యాణ్కి ప్రతి నెల ముట్టాల్సింది ముట్టుతుందని అన్నారు. కూలీ చేసేది జన సైనికులు, లాభం అనుభవించేది తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లని అన్నారు. గతంలో విద్యుత్ భారాలపై పోరాటం చేస్తే గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. ఖచ్చితంగా మేం తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవిని అంబటి రాంబాబు కుటుంబం క్షమించినా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించారని అన్నారు. అంబటి రాంబాబు కేసులకు భయపడే నాయకుడు కాదని చెప్పారు. బయటకు వచ్చాక మరింత ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అంబటి పని చేస్తారని అన్నారు. ఇబ్బంది పెడితేనో లేదా ఒక మనిషిని బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం
లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించారని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు దాదాపుగా 2000 మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు, విక్టిమ్ ఆయన. కానీ ఈరోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్పడినారో, ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా 36 కేసులు పెట్టినారు. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐసి చైర్మన్ గా పనిచేసినారు, అనుభవం ఉన్న నాయకుడు. ఆయన వయసు కూడా దాదాపు 67 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది. ఒక సీనియర్ సిటిజన్ ఆయన. అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 5 ఏళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు. గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని, ఒక నాయకుడిని, ఒక సిద్ధాంతాన్ని, వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు. నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు, ఆయన పైన 30 కేసులు పెట్టినారు. అయినా కూడా కలుపుమంటే సాలలే వీళ్ళకందరికీ. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు. 99 రూపాయలకే ప్రభుత్వ భూములు అన్ని కూడా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే సమాధానం లేదు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? అంబటి రాంబాబు గారు ఇక అన్నారట. ప్రజలకు ఉపయోగపడే సమస్యలు 100 అడిగితే దానిలో సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇక అన్నారు. అది దేనికి సంకేతం ఇస్తున్నారు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సమావేశంలో అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ, మా ఇంటి పైన దాడి చేసేటప్పుడు అంబటి రాంబాబు మాజీ మంత్రి అని హోంమంత్రి అనితకు గుర్తులేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు వెంకటేశ్వర స్వామిని ఒక వైసీపీకి చెందిన రాజకీయ నాయకుడిగా పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేశారని అన్నారు. ఈ పాపాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారని, దాన్ని పక్కదారి పట్టించేందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారని అన్నారు. ఇంట్లో ఉన్న మాపైన కూడా దాడి చేశారని అన్నారు. అంబటి రాంబాబుపై 36 అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్ వేస్తూ ఆయనని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అభిమానుల్ని ఉత్సాహపరిచేందుకు ఆయన పుష్ప సినిమా సైగలు చేశారని చెప్పారు. అసలు మేమెందుకు తగ్గాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావట్లేదు అని, ఒక నియంత రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పారు. మరొకసారి స్పష్టం చేస్తున్నాం, మీ అక్రమాలకు, దౌర్జన్యాలకు తగ్గే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిన్న సభలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు అంబటి రాంబాబు గురించి లేకపోతే పరోక్షంగా లోకేష్ గురించా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇప్పుడు హోంమంత్రి గతంలో అమ్మ అనే మాటలో కూడా ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు ప్రపంచానికి తెలియచేసిన గొప్ప మహిళ మీరు అని అన్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసేటప్పుడు ఎలాంటి పదాలు వాడారు మేం వివరంగా చెప్పనక్కర్లేదని అన్నారు. నిన్న శాసన మండలిలో అంబటి రాంబాబును తిట్టిన వారికి సంబంధించిన వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అంబటి రాంబాబుని ఎవరు తిట్టారో ప్రపంచమంతా తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. హోంమంత్రికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అంబటి రాంబాబుపై దాడి జరిగితే ఆయనే ఫిర్యాదు చేస్తే మీరెంత మందిపై కేసు నమోదు చేశారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు గారి అరెస్టు గురించి వచ్చినటువంటి ప్రస్తావన సందర్భంగా మన మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఈ రకంగా సైగ చేశారు, ఇది రెచ్చగొట్టేటువంటి సైగ కాదా అని ఆయన్ని ప్రశ్నిస్తూనే ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు, ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? ఇది మొత్తం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఇవాళ ఒక వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడిగా చూస్తూ ఆయన మీద పోస్టర్లు వేసి దుష్ప్రచారం చేస్తూ ఆయనకి దుస్థితి కల్పించారు. ఈ పాపాన్ని అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే
దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఆయన రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేసి 36 అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. అలాగే నాకు ఒక అనుమానం ఉందండి అనిత గారు, మీరు అసలు అన్నది అంబటి రాంబాబు గారినా లేకపోతే పరోక్షంగా లోకేష్ గారిని ఏమన్నా అన్నారా? ఎందుకంటే గతంలో ఆయన కూడా అలాంటి సైకిల్ చేయడం జరిగింది. మిమ్మల్ని తిరుపతి లడ్డూ విషయంలో అబద్ధాలు చెప్పమని ఏమన్నా ప్రెషర్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ని పరోక్షంగా మీరు ఆయన మీద చూపించినట్టు కూడా నాకు అనుమానం కలుగుతుంది. అలాగే ఈ సందర్భంలో మీరు అమ్మ, గతంలో అమ్మ అనేటువంటి పదంలో కూడా ఎంత భూతర్థం తీసి మాట్లాడొచ్చు, ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చు అని చెప్పి మీరు ప్రపంచానికి తెలియజేశారు. చూసారా? ఆ గనక మీకు మాత్రమే చెందుతుందని కూడా నేను చెప్తున్నాను. అట్లాగే ఇవాళ మీరు తలదించుకునేటువంటి విషయం నేను ఒకటి చెప్తానండి. హోంమంత్రిగా మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో మా వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేయకపోగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఆర్డర్స్ లేవు అని చెబుతూ దొడ్డిదారి నుంచి పారిపోండని అంబటి రాంబాబు గారికి వాళ్ళు సలహా ఇచ్చారండి. దీనికి అంబటి రాంబాబు గారు ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలు ఇక్కడైనా వదులుతాను, చావైనా చస్తాను, కానీ దొడ్డిదారి నుంచి పారిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం జరిగింది. మరి మీ పోలీసుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇదే సందర్భంలో మంత్రివర్యులు లోకేష్ గారు మాట్లాడుతూ సీఎం గారి తల్లిని అన్నారు అని చెప్పి ఆయన అనడం జరిగింది. సీఎం గారి తల్లి అయితే ఒకటి, ఇంకొకరి తల్లి అయితే ఒకటే అండి. తల్లులందరూ ఒకటే కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టొచ్చు, ముద్రగడ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసి వాళ్ళ లకారాలతో మీరు తిట్టొచ్చు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళల మా మీద దాడి చేసి మమ్మల్ని తిట్టొచ్చు. అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో 90 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లి గారి మీద దాడి చేసే ప్రయత్నం మీరు చేయొచ్చు. జోగి రమేష్ గారి ఇంట్లో మహిళలు లేరా అండి? ఆ ఇంటి మీద కూడా మీరు దాడి చేయొచ్చు. దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? అలాగే ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైల్వే ట్రాక్ పై శంకర్ విలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు పనులు విజయవంతం కావడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ మరియు కార్మికులను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక డిఆర్ఎం కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. మనం ఎంత కష్టపడి పనిచేసినా కొన్ని పనులు మాత్రం జీవితంలో సంతృప్తిని కలిగిస్తాయని అన్నారు. అలాంటి పనుల్లో ఈ శంకర్ విలాస్ డెమాలిష్ పనులు ఒకటని చెప్పారు. ఈ నిర్మాణాల తొలగింపులో ఏ చిన్న తప్పు జరిగినా ఎన్నో ఇబ్బందులు కలిగేవని అని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను సరైన పద్ధతిలో సమన్వయపరుచుకుంటే ఎంత అద్భుతంగా పనిచేయవచ్చు అనేందుకు ఇది ఒక చక్కటి కేస్ స్టడీగా ఉండబోతుందని తెలియజేశారు. ఇలాంటి అపురూప జ్ఞాపకాలను అందించిన అనూరు గ్రూప్స్, యాక్ట్స్ డిజైన్స్ అండ్ సొల్యూషన్స్ వారికి, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల్ని, సిబ్బందిని, కార్మికుల్ని సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుదేశ్న సేన్, అడిషనల్ డిఆర్ఎం రమేష్, సీనియర్ డివిజనల్ ఇంజనీరు కోఆర్డినేషన్ శ్రీనివాస్, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వనాథ్, స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు, లక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ సిబ్బంది, డెమాలిషింగ్ ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ తీసుకుంటే జనరల్గా బ్రిడ్జ్ కట్టడం అంటే గ్రీన్ ఫీల్డ్, అంతకుముందు అక్కడ ఏమీ ఉండవు, దాని మీద బ్రిడ్జ్ కడతారు, ఈజీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఉన్న బ్రిడ్జిని డిస్మాంటిల్ చేయాలి. అందులో కూడా రైల్వే పోర్షన్, రైల్వే అనేటప్పటికి దాదాపు 120+ ట్రైన్స్ ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటాయి. హై టెన్షన్ వైర్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా, గుంటూరు అనేది ఒక సెంట్రల్ పార్ట్
కాబట్టి ఇక్కడ ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా సేఫ్టీ అయినా కూడా కొన్ని రైళ్లు ఆగిపోవటం కానీ కొన్ని వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఇందులో ఇట్లా బ్రిడ్జిని డిస్మాంటిల్ అంటే ఇవన్నీ ఆగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకొని బ్రిడ్జిని డిస్మాంటిల్ చేయటం అనేది కంట్రీలో 2 దగ్గరే జరిగింది. మన ఈ ప్రాంతంలో మన ఆంధ్ర కానీ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో, ఒకటి అనంతపూర్లో జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు కొంత యాక్సిడెంట్ అవ్వటం, అవన్నీ పట్టడం, ట్రైన్ లాగటం కొంత అయింది. అలా జరగకుండా సేఫ్టీగా ఉండాలనే విధంగా ఎన్నో ప్రికాషన్స్ తీసుకొని ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా అంటే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఈ జర్నీలో జరిగేటువంటి ఆనందకరమైన విషయాలను కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రెండోది, ఈ కష్టపడిన వాళ్ళు ఎవరైతే అంటే 30 రోజుల్లో చేయాలనుకున్నది 20 రోజులకే దాదాపుగా తీసేశారు. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఒక 1 వీక్లో తీసేస్తారు. అంత ఫాస్ట్గా సేఫ్గా చేశారు కాబట్టి చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇది ఒక కేస్ స్టడీ లాగా, అంటే ఇట్లా చేసిన పరిస్థితి ఎక్కడా లేదు, అది చేసే విధానం కూడా దీన్ని కూడా ఇంజనీరింగ్ దాంట్లో కేస్ స్టడీ లాగా పెట్టాలనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా ఇంత అద్భుతంగా ఇది సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ఉంది మనం చేయాల్సిన పని, బట్ అయితే ఇట్ ఈస్ ఎ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఫర్ ది కోఆర్డినేషన్. ఇప్పుడు రైల్వే అధికారులు కానీ మన R&B అధికారులు కానీ అదేవిధంగా ఈ టీము ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు కానీ మా టీం కానీ ఇట్లా అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఒక అద్భుతమైన టీం వర్క్కి నిదర్శనంగా ఈరోజు ఈ వర్క్ జరిగింది. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.